బాయ్ బాయ్ రా రే మండే మండే రైట్ మళ్ళా సో లెట్స్ గో. చిన్న చాయ్ కూడా అయిపోయింది అండ్ ఇంకా మనం వెళ్ళిపోదాం. సో ఇప్పుడు రూట్ వచ్చేసి మనం పోయేది కుక్కట్పల్లి నుంచి పటాన్ చెరు అండ్ నెక్స్ట్ సంగారెడ్డి అండ్ దట్ ఆఫ్టర్ సదాశివపేట్ అండ్ నెక్స్ట్ జైరాబాద్. అంతే, జస్ట్ మనకి ట్రాఫిక్ నుండి ఎస్కేప్ అయిపోతే చాలు. ఇంకా మనం మొత్తం హైవే కదా వెళ్ళిపోవచ్చు. ఈ ట్రాఫిక్ ఒక్కటి ఎస్కేప్ అయితే ఇది మనకి కుక్కట్పల్లి నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ పటాన్ చెరు వరకు మనకి ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. అదొక కష్టం మనకి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా హైవే వచ్చేస్తుంది కాబట్టి మనం వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో నేను మినిమం స్పీడ్ 90 to 100 వరకు మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా, నాట్ మోర్ దాన్ దట్. వెళ్ళిపోదాం ఇంకా, నో వరీస్, ఆల్ సెట్ టు గో. అంతే ఇంకా. అండ్ దెర్ నౌ వి ఆర్ ఆన్ బాలర్ ఫ్లైఓవర్. నేను ఇట్లా 80 or 90 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోదామని అనుకుంటున్నా, ఎందుకంటే బెటర్ మైలేజ్ అండ్ ఆల్సో స్పీడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి. కానీ ట్రాఫిక్ అయితే నాకు బోయినపల్లి నుంచి బాలనగర్ రావడానికి 10 minutes పట్టింది. 5 minutes వచ్చేది నాకు 10 minutes పట్టింది. ఈ టైంకి ట్రాఫిక్ ఉండదేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. అండ్ ఆల్సో టుడే సాటర్డే, సో ట్రాఫిక్ అయితే తగ్గలేదు. రెగ్యులర్గా ఎట్లుందో అట్లనే ఉంది ట్రాఫిక్. దర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద ట్రాఫిక్. సో నో ప్రాబ్లం, మనం ముంగడ పోతే చాలు. ఒకటి దగ్గర స్టక్ అయిపోయే బదులు కనీసం రన్నింగ్ ట్రాఫిక్ ఉన్నా బెటరే మనకి. కుక్కట్పల్లి కూడా దాటేసుకొని వచ్చేసినాము, బట్ ఇక్కడ అయితే ఒక రేంజ్ లో ట్రాఫిక్ ఉంది. ఈ ఫ్లైఓవర్ ముందు మీకు కనిపిస్తుందా? కొంచెం దగ్గరికి వెళ్దాం. ఇది రీసెంట్ గానే కన్స్ట్రక్ట్ చేసినారు, మేబీ ఒక 1 year అవుతుంది. బట్ 1 year బ్యాక్ నుంచి ఐఎమ్ నాట్ షూర్, ఎగ్జాక్ట్లీ 1 year అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. బికాజ్ 1 year బ్యాక్ వచ్చినప్పుడు నాకు ఈ ఫ్లైఓవర్ కనిపించలేదు, ముందు ఉంది. సో లాస్ట్ టైం అయితే ఈ ఫ్లైఓవర్ గురించి మస్తు ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ, క్రేజీ ట్రాఫిక్ ఉంటుండే అసలు. అండ్ ఆల్సో మైక్ ప్రాబ్లం కూడా ఉన్నట్టుంది, అదే చెక్ చేస్తున్నా ఏం చేయాలి అని. పటాన్ చెరు స్ట్రేట్. అమ్మా నాకు తెలిసి ఇక్కడ నుంచి మనకి ఇంకా ప్లేన్ రోడ్స్ వస్తాయని నేను అనుకుంటున్నా. ప్లేన్ రోడ్స్ అంటే ఐ మీన్ వితౌట్ ట్రాఫిక్. ఫ్యూయల్ కూడా ఎంటీ ఉంది, ఫ్యూయల్ కూడా ఫిల్ చేసేసుకొని ఇక్కడ నాన్ స్టాప్ తుల్జాపూర్ కొట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసినామంటే తుల్జాపూర్ వరకు బండి ఆగొద్దు. ఇంకా ఈ విండ్ బ్లాస్ట్ కి కూడా చెక్ చేద్దాము. వాయిస్ నాది ఎట్లా వస్తుందో, మళ్ళీ రికార్డ్ కాకపోతే ఎంత దూరం ట్రావెల్ చేసి వేస్ట్ అయిపోతుంది నా వాయిస్ సరిగ్గా రాకపోతే. సో ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత ట్రై చేద్దాం. నేను ప్రజెంట్ ఇప్పుడు 90 స్పీడ్లో ఉన్నా కదా, అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, చూద్దాం మన వాయిస్ మంచిగా వస్తుందా లేదా, ఏం చేద్దాము. ఎందుకంటే సెకండ్ మైక్ ఇది. లాస్ట్ టైం పోయిన మైక్ లో కూడా ఒక 70-80 దాటితే అసలు నా వాయిస్ వినిపించట్లేకుండే. సో అందుకే నేను కొత్త మైక్ తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి సేమే కానీ బట్ వేరే కంపెనీది. 23 kilometers వచ్చినాము అండ్ ఇట్ టుక్ మీ అరౌండ్ 1.5 hours. ఇంకా నేను BHEL కూడా దాటలేదు. కానీ ట్రాఫిక్ అయితే క్రేజ్ ఉంది. సాటర్డే అయినా సరే పర్లేదు, సండే అయినా సరే పర్లేదు, స్టిల్ ట్రాఫిక్ అయితే తగ్గనంటుంది. మ్యాప్స్ అయితే నేనేం పెట్టుకోలే కరెంట్, ఇప్పుడు జస్ట్ ఫోన్ ఇక్కడ పెట్టినా. ఒకటే దారి హైదరాబాద్ వరకు, మొత్తం తుల్జాపూర్ వరకు ఒకటే దారి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను నిన్న నైట్ చెక్ చేస్తే కుక్కట్పల్లి, బాలనగర్, సంగారెడ్డి అట్లా 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 మొత్తం ఒకటే దారి చూపించింది. సో అట్లా ఐఎమ్ థింకింగ్ ఒకటే దారి. గురూజీ ఇంకేమైనా చెప్తారా గురూజీ? సో లెట్స్ గో. ఫ్యూయల్ కూడా ఫిల్ చేసుకుందాం. ఫుల్ లెట్స్ ఫిల్ ద ట్యాంక్ ఫుల్. ఓ నైస్. ఓకే, ఫ్యూయల్ కూడా ఫుల్ చేసేసుకొని మనం వెళ్ళిపోయినామంటే మనకి మధ్యలో ఆగే ప్రసక్తే ఉండదు.
ఒకవేళ ఆగితే నిద్ర వచ్చినప్పుడు ఒక చిన్న చాయ్ బ్రేక్ కానీ ఒక చిన్న పవర్ నాప్ కానీ అట్లా చేద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ స్లీప్. ఓకే, సో ఈ ట్రాఫిక్ అయితే నన్ను పటాన్చెరు దాకా లేదంటే సంగారెడ్డి దాకా ఇలానే ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే సంగారెడ్డి దాటిన తర్వాత వీ వోంట్ హ్యావ్ ఎనీ ట్రాఫిక్. సో దట్స్ వై. అండ్ ఇంకా ఉబ్బరిస్తాను కూడా ఉబ్బరిస్తలేదు, నార్మల్. మరీ ఎంత కోల్డ్ అండ్ మరీ ఎంత హాట్ కాకుండా ఇట్స్ ఓకే, ఇట్స్ నార్మల్, మేనేజబుల్ అట్లా. సో ఇక్కడ ముందు మనకు కనిపించే భారత్ పెట్రోల్లో మనం పెట్రోల్ పోయించుకుందాము ఒక ఫుల్ ట్యాంక్. సో దాట్ వుడ్ బి గుడ్ ఇనఫ్ అంటిల్ వి రీచ్ తుల్జాపూర్. 30 కిలోమీటర్స్ వచ్చినా మా ఇంటి నుంచి. అసలు క్రేజీ ట్రాఫిక్ అంటే క్రేజీ ట్రాఫిక్. అసలు బండ్లే మూవ్ అవుతుండే. ఎంత కష్టపడ్డా రావడానికి. ఆల్మోస్ట్ 2 hours పట్టింది నాకు ఇక్కడికి రావడానికి అయితే. లిటరల్లీ 2 hours, జస్ట్ 30 kilometers ఫ్రమ్ మై హోమ్. ఇంకా మనం ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసుకుందాము. అమ్మా, నాదే బరువు బండి అంటే అది ఇంకా బరువు బండి. ఫుల్ ట్యాంక్ Cassette. 115 per liter. Thousand jana. That's it. Up to the brim. Full tank. కొంచెం ముందుకు పోతుందా? అండ్ ఫుల్ ట్యాంక్ కూడా అయిపోయింది మనది. 1000 rupees పట్టింది. సో నాన్ స్టాప్ ఇక కొట్టేసేయాలి మనం తుల్జాపూర్కి. మనం అసలు 1/4 కాదు కదా, 10% కూడా మనం రాలే. అండ్ ఇట్స్ బీన్ 2 hours. 31 kilometers కూడా వచ్చినాం. 31 kilometers మాత్రమే వచ్చినాం. అండ్ ఇంకా మనకి 220 or maybe 240 kilometers ఉంది ఇంకా తుల్జాపూర్ వెళ్ళడానికి. చూద్దాం ఎంత ఉందో ఇంకా. మ్యాప్స్ వేర్ ఆర్ యు మా? అండ్ 2:37, 4 hours 22 minutes. అండ్ our reach time will be 9:02 అంట. సో మనకు ఒకటే దారి కాబట్టి మ్యాప్స్ ఏం పెట్టుకోకుండా వెళ్ళిపోదామని చూస్తున్నాను. సో లెట్స్ సీ. పెట్రోల్ కూడా ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, పెట్రోల్ కూడా ఫుల్ అయిపోయింది. దట్స్ ఇట్. అండ్ లెట్స్ గో టు తుల్జాపూర్ భవానీ టెంపుల్. నాన్ స్టాప్ కొట్టేద్దాం, ట్రై చేద్దాం. రోడ్స్ అయితే మనకి సంగారెడ్డి వరకు ఇట్లానే ఉంటాయి. ఆఫ్టర్ సంగారెడ్డి మనకి మంచి రోడ్స్ దొరుకుతాయి అన్నమాట. అబ్బా, మళ్ళీ ఇక్కడ ఏం ట్రాఫిక్ రా బాబు. మా బాబోయ్, ఏడ చూడు సిటీ దాటంగానే ట్రాఫిక్. సిటీలో ట్రాఫిక్ ఉన్నంతే మనం అనుకోవచ్చు, బట్ ఇక్కడ హైవేలో కూడా ట్రాఫిక్ అంటే దట్స్ నాట్ యాక్సెప్టబుల్, రైట్? రోడ్స్ వైడ్ చేసినా అయిపోతుంది, బట్ దే వోంట్ డూ. దే విల్ నాట్ వైడెన్ ద రోడ్స్. ప్యాచులు తప్ప ఏముండదు. సో ఓకే, పర్లే, లెట్స్ గో.
plaza, right? This toll plaza's name is Kamkalle Toll Plaza. And arrival first toll gate we have successfully crossed. మనం బైకర్స్ కాబట్టి మనకి టోల్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. And this is the bikers biggest advantage. And welcome to Karnataka. సో మన తెలంగాణలో నుంచి కర్ణాటకకి మనం ఎప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం. సో మేబీ బ్రిడ్జ్ డివైడ్ చేస్తుందని అనుకుంటున్నా, ఐఎమ్ నాట్ షూర్. So we are into Karnataka and this is the check post. Yes, this is a check post and we are in Karnataka. ఇంకా ఇంత దూరం పోవాలి, 147 kilometers, 2 hours 45 minutes. రోడ్స్ అయితే ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయంటే నాట్ ఈవెన్ సింగిల్ పాట్ హోల్. సో లెట్స్ గో. మనం నాకు తెలిసి మహారాష్ట్ర కూడా ఎంటర్, అరే పోయేదే మహారాష్ట్రకి, అండ్ మనం మహారాష్ట్ర కూడా ఎంటర్ అవుతాం. నైస్. సో మనం కర్ణాటకకి ఎంటర్ అయిపోయినాం ఆన్ అవర్ బైక్. సో రోడ్స్ అంతా ఇట్లా ఖాళీ ఖాళీ ఉన్నా, వెళ్ళిపోదాం నాకైతే అసలు. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద సెకండ్ టోల్ గేట్ ఇన్ అవర్ రైడ్. లెట్స్ సీ ఈ టోల్ గేట్ పోయింది. అప్పటి నుంచి కారు నాతో రేస్ పెడుతుండు. నేను ఎంత స్పీడ్లో పోతే నన్ను ఓవర్టేక్ చేస్తుండు అంకుల్ గారు. నిసాన్ సన్నీ, ఇట్స్ నాట్ అ కార్, ఇట్స్ జస్ట్, సారీ, ఇట్స్ నాట్ అ కార్, ఇట్స్ అ కార్. సో డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్ and this highway's name is ఓ మై గాడ్, ఓ షిట్, ఆయన ఫ్లాష్ మ్యాన్. అన్న నమ్మలేకపోతున్నాను అన్న. Mangalgiri Toll Plaza. So this is Mangalgiri Toll Plaza. అంకుల్ రానే రేజ్ పెడదాం అంకుల్ తోటి. జస్ట్ కిడింగ్. నేను 90-100లో పోతుంటే అంకుల్ 110లలో పక్క నుంచి పోతుంది. సో మళ్ళీ స్లో చేస్తున్నా 100కి. అండ్ అగైన్ నేను ఓవర్టేక్ చేసిన తర్వాత ఈజ్ ఓవర్టేకింగ్. సో సెకండ్ టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోయినాం. ఇదే హోటల్లో మనం ఇప్పుడు డిన్నర్ చేయబోతున్నాం. హోటల్ నేమ్ ఈజ్ మోరియా ప్యూర్ వెజ్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో మనం ఇక్కడ తినేసి డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకొని వండుకుందాం. ఇంకా ఇది మన డిన్నర్, గ్రీన్ పీస్, రోటీ, ఆనియన్స్. సో మనమే తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. కెమెరా ఛార్జింగ్ పెట్టేసిన. అండ్ దిస్ ఈజ్ అవర్ డిన్నర్ ఫర్ టుడే. After coming more than 200 plus kilometers in a straight line, we are finally taking a left. Solapur, Gangaraga, Garga, Sargara. తీసుకుని ఎటు వెళ్ళాలి? ఐఎమ్ నాట్ ఈవెన్ అండర్స్టాండింగ్. నాట్ అండర్స్టాండింగ్ వేర్ టు గో. ఇంకా హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంది. Tulja Bhavani Temple.
రీసెంట్లీ వ్యూడ్ లెఫ్ట్ తీసుకునే బదులు ఊరు నేను అడిగి పోదాం. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ సో బెటర్. ఆగం అవ్వడం కన్నా ఎవరినైనా అడిగి వెళ్ళడం బెటర్. भाई वो तुलजापुर कैसे जाना? सीधा वो मंदिर की ओर सीधा? एक काम करने यहाँ से मसरत चौकी थी पीछे से वो गली दिखा रहा था. पीछे वो गली दिखा रहा था, उधर से जा सकते क्या? हाँ तुलजापुर जाना है ना हाँ. यहाँ से सीधा जाओ खंडोबा मंदिर लगता है इधर आके वो भवानी टेम्पल रहता ना. हाँ एक काम करने यहाँ से तुलजापुर जाते अच्छा अच्छा सीधा जाओ बाईपास सीधे ना ऊपर फिर लगता है इधर से सीधा जाने का वो हाईवे से हाईवे से. जाने का आगे तो फिर लगता हाँ है हाँ. क्या वीडियो करते अच्छा राइट लेना है. आपको कहाँ पे दिखा रहा है वो गली से दिखा रहा है मेरे को. सीधा जाने का आगे कम से कम 7 किलोमीटर है आगे जाने का 7 किलोमीटर बराबर से जोड़ ये क्या दिखा रहा है एक बार देखो ना ये. मेरे कोणत्या रस्त्याने यूट्यूब वर जाते ये नहीं आता तुलजापुर जाने का है वो तुलजापुर जाने का हाँ वो मंदिर को जाने का है. तुलजाभवानी टेम्पल टाका नहीं है मैं बताता हूँ. ये गली दिखा रहा सही है क्या? ये जो है ना रास्ता ये गली दिख क्या है यूट्यूब का है. चैनल है तुम्हारा का है हाँ ये भी रास्ता गलत दिखा रहा है हाँ तो ये हाईवे ना इंस्टाग्राम का दिखा इधर नहीं जाने का ये इधर नहीं जाने का इधर सीधा ये हाईवे है अच्छा इधर से जाओ पूरे इधर से जाओ. सीधा आगे सीधा आगे मुझे अपनी मुझे अपनी ये हाईवे कितना है ना हाँ ऐसा आगे जाने का पूरा अपना हाईवे जाता है अच्छा पूरा ये रास्ता को पकड़ने का है. ये है ना हाईवे पर हाँ इधर जाने को नहीं जाने का हाँ खंडवा मंदिर दिखा जब खंडवा ये हाईवे हाँ हाँ ऐसे ये ब्रिज है हाँ ऐसे ऊपर जाने का हाँ. तो इधर से इधर जाने का अच्छा ये रास्ता को जाने का है. हाँ हाँ. अच्छा वो मंदिर इधर ही रहता क्या? हाँ ये रास्ता का है, वो मंदिर का रास्ता है ना ये. अच्छा अच्छा ठीक है. हाँ हाँ समझ में आया. तो इधर राइट लेने का है. हाँ 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 तो इधर राइट लेने का है. ठीक है. हाँ हाँ ठीक है समझ में. तो ये रास्ते को जाना पड़ेगा बस. ठीक है ठीक है. हाँ चालू है कैमरा. हाँ हाँ तो ये पूरा ये रास्ता है. तो कौन सा मंदिर किधर ये रहता है क्या मंदिर? अच्छा इसमें मंदिर है. हाँ हाँ अच्छा अच्छा ये मंदिर है. ठीक है भाई. अच्छा तो ये पकड़ के ऐसा ऐसा जाने का है. चलिए ये मंदिर. अच्छा ये मंदिर है. चलो ठीक है. थैंक यू भैया. ठीक है भाई थैंक यू. फॉलो करे फॉलो करे फॉलो कर लाईक सबस्क्राईब सगळं करा. थैंक यू भाई. जाओ क्या? हाँ ओके थैंक यू भाई. थैंक यू भाई. చిన్న ఫాలోవర్స్ వచ్చేసారుగా అడ్రస్ కోసం అడిగితే ఇంకేంటి సబ్స్క్రైబర్ పెరిగేశారు. అమ్మా ఇంకో 1 hour జర్నీ మ్యాన్. And finally we are in Tuljapur.
Shivaji Maharaj, the circle. I don't know the name of the circle, but Shivaji Maharaj, the Vigraham. Okay, మనం ఇటే వెళ్ళాలా? Okay, nice. మేబీ బైక్స్ కి ఫ్రీ ఎంట్రీ అనుకుంటా. వచ్చేటప్పుడు అయితే దారి ఎంత ఖాళీ, ఒక్కడు అంటే ఒక్కడు లేడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంత మంది మేలుకొని ఉన్నారు, ఒక్కడు పడుకోలే. సో వాట్ ఇస్ దిస్? ఓకే, ఫస్ట్ ఒకసారి టెంపుల్ ముందుకైతే వెళ్దాము. మొత్తం హిందీలోనే రాస్తుంది. మనకు మాట్లాడడం అర్థం చేసుకోవడం తప్ప హిందీ చదవడం రాదే. అంటే వస్తుంది, బట్ a bit slow. Not a perfect Hindi reader, but I can read something or the other. మనం వెళ్ళాల్సింది స్ట్రేట్. లోపలికి ఎంట్రీయా? బాడీ పెయిన్స్ అవుతున్నాయి. లేకపోతే ఒక లాడ్జ్ రూమ్ తీసుకొని పండుకుంటే సెట్. ఒకసారి టెంపుల్ ముందుకు అయితే వెళ్ళి చూసేసి వద్దాము. అసలు వెళ్ళొచ్చా ఇంత లోపల వరకే? అందరైతే పోతున్నారు. ఓకే, వద్దులే, ఎందుకు రిస్క్, మళ్ళా తిప్పడానికి రాకపోతే కష్టం. ఫస్ట్ ఇక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటికి వెళ్దాము. ఫస్ట్ అయితే రూమ్ తీసుకుందాం. హైదరాబాద్ అన్న, బోయినపల్లి. అన్నా అండ్ ఇంకా ఫైనలీ రూమ్లో కూడా చెక్ ఇన్ చేస్తున్నా. నా లగేజ్ అంతా తీసుకొని 2 floors ఎక్కాలంట ఈ బిల్డింగ్లో మనం. అమ్మా, గంట నుంచి 1 hour నుంచి వెతుకుతుంటే
ఫైనల్లీ ఇక్కడ ఈ లాడ్జ్లో దొరికింది 1000 రూపీస్ అండ్ దట్స్ ఓన్లీ ఫర్ 12 hours అంట. రూమ్ చూపిస్తా. ఇట్లా వచ్చేస్తే మన రూమ్ ఇది. జస్ట్ ఒక బెడ్ అండ్ ఒక వాష్రూమ్, మిర్రర్, అంతే. అండ్ డిన్నర్ కూడా చేసేసిన. సో నా హెల్మెట్ చూస్తే అంత దోమలు, అన్ని దోమలే అనిపోయినాయి. నా హెల్మెట్ ముందే ఉండేది గలీజ్గా, అంటే ఈ దోమలు ఇంకా గలీజ్ చేసేసినాయి. ఇంకా సరే, ఇప్పుడైతే మనకు రూమ్ దొరికింది కాబట్టి ఇక మనం చిన్న నాప్ వేసి మళ్ళీ పొద్దున్నే దర్శనంకి వెళ్ళిపోదాం. స్నానం చేసుకొని మస్తు టైర్డ్ అయిపోయినా. సో మనకి వ్యూ చూపిస్తాం మీకు. సో దిస్ విల్ బి ద వ్యూ. నా బైక్ నేను ఒక కింద పార్క్ చేసిన, ఎగ్జాక్ట్ కింద కనిపిస్తుంది అనుకుంటా, చిన్న తోక కనిపిస్తుంది. సో ఇది చిన్న వ్యూ. చలి పెడుతుంది, బాగా చలి పెడుతుంది. సో దిస్ ఈజ్ ఫార్ ద డే 1. రేపు పొద్దున్నే లేచి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఈ డేటా మొత్తం నేను ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న స్లీప్ వేసి మళ్ళీ స్నానం చేసుకొని పొద్దున్న వెళ్ళిపోతా టెంపుల్కి దర్శనంకి. అండ్ దర్శనం అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం. సరే, సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. రేపు చూద్దాం, రేపు వ్లాగ్ ఎట్లా ఉంటుందో. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్. అండ్ దీస్ ఆర్ ద తుల్జాపూర్ స్ట్రీట్స్. షాపింగ్ చేద్దామని వచ్చిన. షాపింగ్ అంటే పేస్ట్, బ్రష్ అండ్ సబ్బు తీసుకుందామని వచ్చిన. ఒక్క షాప్ బంద్ ఉంది, ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు. టైం వచ్చేసి ఇంకా 11:57, అంటే ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇంకా నేను తీసుకున్న రూమ్ ఇదే అపార్ట్మెంట్. 2nd floorలో ఇచ్చిండు. 1000 రూపీస్. ఏం చేస్తాం, మళ్ళీ అది కూడా 12 o'clock వరకే అంట. సరే వెళ్ళిపోదాం. ఇంకా ఏం చేస్తాం, వీ కాంట్ డూ ఎనీథింగ్. It's not in our hands, right? సో వెళ్ళిపోదాం. రెస్ట్ తీసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేసి రేపు దర్శనంకి పోదాం.